ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడి నుంచి వెళ్లే లారీలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియకుండా మీరు ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. బుద్ధి లేదా మీకు? జరుగుతుందేంటి? మీరు చెప్పే కారణాలేంటి? సారీ అంకుల్, అది షటప్ మిత్ర. నార్కోటిక్ డిపార్ట్మెంట్ కి తెలిసి డ్రగ్స్ సప్లై చేసేది మనమే అనుకుని ఈ కంపెనీని సీజ్ చేయడానికి వస్తే వాళ్ళకి సారీ చెప్తే సరిపోతుందా? చాలా సంవత్సరాలు కష్టపడి నిద్రాహారాలు మానేసి ఒక్కొక్క మెట్టుగా ఎక్కి నా హార్డ్ వర్క్ తో కంపెనీని ఈ స్టేజ్కి తీసుకొచ్చాను. మీ అజాగ్రత్త వల్లే ఈ కంపెనీ సర్వనాశనం అయిపోయింది. ఇంత పెద్ద స్మగ్లింగ్ చేసే మెయిన్ గ్యాంగ్ ముఠా నాయకుడు తప్పించుకున్నాడు, పట్టుకోలేకపోయాం. వాడు మాత్రం నా చేతికి చిక్కుంటే. డాడీ ప్లీజ్ కామ్ డౌన్. మహేష్, నువ్వు ఊరుకో. అంకుల్ కోపంలో న్యాయం ఉంది. యుఎస్ నుంచి ఒక్కొక్క ఆర్డర్ తీసుకురావడం చాలా కష్టం, కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అంత కష్టపడి ఒక ఆర్డర్ తీసుకొస్తే మన బిజినెస్ని ఒక క్రిమినల్ తన ఆదాయం కోసం మన గార్మెంట్స్ పేరుని మిస్యూజ్ చేస్తున్నాడు. అది తెలిసి ఎలా ఊరుకోమంటావు? ఏదో మన టైం బాగుంది కాబట్టి ఇప్పుడైనా తెలిసింది. కస్టమ్స్లో దొరికింటే ఏమై ఉండేది? తలుచుకుంటేనే భయం వేస్తుంది. అంకుల్, మీరు ఈ విషయాన్ని ఎలా కనిపెట్టారు? కనిపెట్టింది నేను కాదు, ఆనంది అండ్ ఫ్రెండ్స్. ముందుకు రండమ్మా. ఈ గార్మెంట్ కంపెనీలో ఎంతమంది ఉండి కూడా ఈ విషయాన్ని పసిగట్టలేకపోయారు. కానీ కొత్తగా మొన్ననే జాబులో జాయిన్ అయిన ఆనంది మన ఫ్యాక్టరీ లోగోను గుర్తుపట్టి ఆ లారీ వేరే ఏదో గోడౌన్లోకి వెళ్లడం చూసి అనుమానంతో ఫాలో అయ్యి కనిపెట్టింది. వీళ్ళకి మన గవర్నమెంట్ కంపెనీ తరపున నా జీవితాంతం రుణపడి ఉంటాను. కరెక్ట్ అంకుల్, యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వీళ్ళు ఒక ఆర్మీలా వెళ్ళి మన కంపెనీని కాపాడారు. వీళ్లకు మనందరం కలిసి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. యువర్ రైట్ ఆకాష్. వీళ్ళు మన కంపెనీని మాత్రమే కాదు, మన కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరి భవిష్యత్తును కాపాడారు. వీళ్ళందరి కోసం క్లాప్స్ కొట్టండి. అమ్మాయిలు ధైర్యంగా ఉంటే ఏదైనా సాధించగలరు అని మన కంపెనీ విషయంలో ఇది రెండోసారి నిరూపించారు. దీనికి ముందు కొందరు అమ్మాయిల విషయంలో మన ఆఫీసులోనే ప్రాబ్లం అయితే ఈ కంపెనీలోనే ఒక అమ్మాయి ఆ విషయాన్ని కనిపెట్టి ధైర్యంగా పోలీసులకు పట్టించింది. ఇప్పుడు ఈ అమ్మాయి మన కంపెనీని ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించింది. ఆ అమ్మాయి పేరు కూడా ఆనందియే కదండి? ఇద్దరు ఒకరే సార్, ఆ ఆనందే ఈ ఆనంది. ఇజ్ ఇట్? అవును సార్. ఓ, ఆనందని నా బిజినెస్కి నా ఫ్యామిలీకి మంచి చేయాలనే ఆ భగవంతుడు పుట్టించాడమ్మా. నీకు నేను ఎలాంటి ప్రతి ఉపకారం చేయాలో తెలియట్లేదు. నా కర్తవ్యం నేను చేశాను, దానికేముంది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాట్ ఏ మెచ్యూరిటీ, వాట్ ఏ హంబుల్నెస్. గ్రేట్ ఆనందే. చెయ్యివ్వండి. అరే చెయ్యివ్వండి. ఎవరు చేయలేని గొప్ప విషయాన్ని మీ ప్రాణాల్ని పనంగా పెట్టి చేసి అరే ఇంత సింపుల్గా నిలబడున్నారు.
మీరు ఒక చాలా స్ట్రాంగ్ లేడీ అండి. సూపర్ అండి. చేయివ్వండి. ఇవ్వు. ఇవ్వండి. కానీ ఒక్క విషయం ఆనంది, ఇక మీదట మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ వల్ల నీకు ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చు. అలాంటి సమస్య వస్తే మేమెప్పుడు మీ వెంటుంటాం. అందుకే ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలనంది. మన కోసం ఇంత గొప్ప పని చేసిన ఆనందికి మనం ఏదైనా చేయాలి కదా అంకుల్. అలాంటిదేమీ వద్దు సార్. మనం ప్రతి ఉపకారం ఎదురు చూడకుండా చేసేది సహాయం. దానికి సార్ ఇచ్చిన గుర్తింపు, గౌరవం అది చాలు. గాయత్రి చెప్పింది నిజమే సార్. మీరిచ్చిన గౌరవమే మాకు చాలు సార్. అలా ఎలా వదిలేస్తాం? ఈ కమింగ్ సండే మీరంతా కూడా మా ఇంటికి లంచ్కి వస్తున్నారు. ఓకేనా ఆనంది? మీరు పిలవడమే గొప్ప. అవేం వద్దు సార్. తను అలానే చెప్తుంది సార్. మేము తీసుకొస్తాము కదా. మీరు వస్తానన్నందుకు థ్యాంక్స్ అమ్మా. డాడ్, ఫ్రెండ్స్తో కలిసి ఊళ్ళు తిరగటం మానేసి ఇప్పుడు గార్మెంట్ కంపెనీ బాధ్యతలు మొత్తం నేనే చేపట్టాలనుకుంటున్నాను. ఏమంటున్నావురా? నిజమా? ఆర్ యు సీరియస్? ఎస్ డాడ్. ఇలాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ కంపెనీని నేనే దగ్గరుండి చూసుకోవాలనుకుంటున్నాను. సో ఇక మీదట నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఫెంటాస్టిక్ మహేష్. చెడు జరిగినా చివరకు మంచి జరిగింది. నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆనంది, ఇది కూడా నీ వల్లే జరిగింది, గుర్తుపెట్టుకో. ఒసే నిషా, ఈ ఆనంది గట్టిదేనే. ఓనర్ గారే వచ్చి మెచ్చుకునేలా గొప్ప పని చేసింది. పరిస్థితులు చూస్తుంటే ఓనర్ గారు ఆస్తులన్నీ ఆనంది పేరు మీద రాసేటట్టున్నారే. నాకు కూడా ఏదైనా ఛాన్స్ దొరికితే గొప్పగా ఏదైనా చేయాలనిపిస్తుంది, కానీ దొరకాలిగా. గొప్పగానా? నువ్వు ఊరుకో. ఆనంది, నీకు ఆ గాయాలు మానేంత వరకు నువ్వు జాబులోకి రానవసరం లేదు. పర్వాలేదు సార్, నాకేం పెద్దగా గాయాలు లేవు. నేను రేపే వచ్చేస్తాను. నీ ఇష్టం అమ్మా. మిత్ర, కరుణాకర్, ఆకాష్, మీ ముగ్గురు కంపెనీని జాగ్రత్తగా చూసుకోండి. మహేష్, నువ్వు ఆనంద్ని వాళ్ళ ఫ్రెండ్స్ని వెళ్ళి హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి. మీరంతా వెళ్ళి వర్క్ చేసుకోండి. కమ్ ఆనంది. సారీ అంకుల్, ఐఎమ్ రియలీ సారీ అంకుల్. ఇక మీదట ఎప్పుడు ఇలా జరగదు. జరిగిందేదో జరిగిపోయింది మేడం. జరిగిందేదో జరిగిపోయిందా? మామూలు విషయం అనుకుంటున్నారా? అంత ఈజీగా తీసుకునే విషయం కాదండి. ఆ ఆనందిని పనిలోంచి తీసి పడేయండి ఎన్నిసార్లు చెప్పాను మీకు? పట్టించుకున్నారా మీరు? ఇప్పుడేం జరిగిందో చూశారు కదా. అదెక్కడో పల్లెటూరులో చేపలు పట్టుకొని అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి ఈ రోజు రాజశేఖర్ గారు తన ఇంటికి విందు భోజనానికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసేంత స్పెషల్ గెస్ట్ అయిపోయింది. ఇలాగే వదిలేస్తే ఆ రాజశేఖర్ గారు దాన్ని కంపెనీకే ఓనర్ని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.